హాయ్ మిస్ లవర్స్, అందరికీ నమస్తే. మహాభారత యుద్ధంలో ఉన్న పరాక్రమైన యోధుల్లో వారొక్కరే మహాభారత యుద్ధం ముగింపు చేయగలిగే శక్తిమంతుడు. సూర్యభగవాని తేజస్సు ఉన్నాడు. దానంలో అతని తర్వాతనే ఎవరన్నా. అతని పేరు చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. అతనికి ఇంకో పేరుంది, అదే దానవీర సూరకర్ణ. వారు మరెవరో కాదు, సూర్యపుత్రుడు అంగరాజ్ కర్ణ. కర్ణ అంటే మనకు గుర్తుకొచ్చేది వారి దానగుణం, ఇంకా వారి కవచ కుండలాలు. ఇంద్రదేవునికి తన కవచ కుండలాలు దానం ఇచ్చిన తర్వాత అవి ఏమయ్యాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణుడు ఒక కవచ కుండలాలకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలుకి కవచ కుండలాలు దేంతో చేశారో మనం తెలుసుకోవాలి. సత్యయుగంలో దేవతలు ఇంకా రాక్షసులు కలిసి సముద్ర మంథనం చేసినప్పుడు అందుట్లో నుంచి అమృతం వెళ్తుంది. అయితే ఈ అమృతంతోనే సూర్యభగవానుడు కవచ కుండలాలు చేశారు అని చెప్తారు. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే సృష్టిలోనే ఉన్న పవర్ఫుల్ వెపన్. అదే సుదర్శన చక్రాన్ని కూడా తట్టుకునే శక్తి కవచ కుండలాలకు ఉంటాయి. కవచం ధరించిన వాళ్ళని ఏ అస్త్రం ఏం చేయలేదు. ఇంకా కుండలాలలో అమృతం ఉంటుంది కాబట్టి వీటిని ధరించిన వాళ్ళు ఇమ్మార్టల్ అయిపోతారు. సత్యయుగంలో దంభోద్భవుడు సూర్యభగవానికి కఠోరమైన తపస్సు చేసి 1000 కవచ కుండలాలని వరంగా పొందుతాడు. తర్వాత దంభోద్భవుడు తన రాక్షసత్వంతో భూమిని మొత్తం అతలాకుతలం చేస్తాడు. ఇది చూసిన దేవతలందరూ విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ భూమిని కాపాడమని వేడుకుంటారు. అప్పుడే నరసింహ అవతారంలో ఉన్న విష్ణుదేవుడు నేను నరనారాయణులుగా భూమి మీద జన్మించి అతనిని అంతం చేస్తా అని మాట ఇస్తారు. చెప్పినట్టే విష్ణుదేవుడు నరనారాయణులుగా భూమి మీద జన్మిస్తారు. దంభోద్భవుడితో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒక్క కవచం ఛేదించడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నరనారాయణులు ఒకరు యుద్ధం చేస్తూ ఇంకొకరు ధ్యానంలో ఉంటూ దంభోద్భవుడు ఒక 999 కవచాలని ఛేదిస్తారు. లాస్ట్కి మిగిలిపోయిన ఓ కవచంతో తనని కాపాడాలి అని సూర్యదేవుడిని వేడుకుంటాడు. సూర్యదేవుడు అతన్ని కాపాడి తనతో పాటు తీసుకువెళ్ళిపోతారు. దుర్వాస మహర్షి చాలా కోప స్వభావంతో ఉంటారు కాబట్టి వారిని ప్రసన్న చేయడం చాలా కష్టం. అలాంటి దుర్వాస మహర్షిని తన సేవలతో కుంతీదేవి వారిని ప్రసన్న చేస్తుంది. మహర్షి ప్రసన్న అయినందువల్ల కుంతీదేవికి ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ మంత్రం యొక్క శక్తి ఏంది అంటే, కుంతీదేవి ఏ దేవుడినన్నా ప్రార్థన చేసి తలుచుకున్నారు అంటే ఆ దేవుడు ప్రత్యక్షమై తన రూపం ఇంకా శక్తులతో ఉన్న కుమారుణ్ణి ప్రసాదించి వెళ్ళిపోతారు. కన్యగా ఉన్నప్పుడు కుంతీదేవి మంత్రాన్ని పరీక్షిద్దామని సూర్యదేవునికి ప్రార్థన చేస్తారు. సూర్యదేవుడు ప్రత్యక్షమై తన రూపం ఇంకా కవచ కుండలాలతో ఉన్న ఒక పుత్రుణ్ణి ప్రసాదించి వెళ్ళిపోతారు. అప్పటికి కుంతీదేవి కన్యగా ఉండడం వల్ల సమాజం ఆ పిల్లోని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఆ పిల్లోని ఒక బుట్టలో పెట్టి చాలా బాధతో నదిలో ఇడిచిపెట్టేస్తారు. ఆ పిల్లోడు ఒక రథసారథికి దొరుకుతాడు. వాళ్ళు అతనిని పెంచుకుంటారు. వాళ్ళు అతనికి పెట్టిన పేరే కర్ణ. కర్ణ పెరిగి పెద్దవారైతారు. రథసారథి పుత్రుడు అవ్వడం వల్ల తన లైఫ్లో చాలా అవమానాలు ఫేస్ చేస్తారు. ఎన్ని అవమానాలు ఫేస్ చేసినా కర్ణుడు వెనక్కి తగ్గకుండా వాటి అన్నిటిని దాటుకొని అన్ని యుద్ధ విద్య స్కిల్స్లో నైపుణ్యం సాధిస్తారు. మహాభారతంలో కర్ణుడు కౌరవుల సైడ్ నుంచి యుద్ధం చేశారు. మహాభారత యుద్ధంలో మహాయోధుల్లో అతను ఒకరు. పాండవులు కౌరవులందరినీ ఓడించగలిగేవారు, ఒక్కరిని తప్ప, వారే అంగరాజ్ కర్ణ. వారు తలుచుకుంటే పాండవులందరినీ ఓడించగలిగేవారు, అంత శక్తిమంతుడు. కానీ వారు చేసిన ఒక్కగానొక్క తప్పు, అదే వారు అధర్మం వైపు ఉన్నారు. అర్జునుడితో యుద్ధం ముందు ఇంద్రదేవుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడిని తన కవచ కుండలాలు దానంగా అడుగుతారు. కర్ణుడికి తెలుసు బ్రాహ్మణ రూపంలో ఉన్నది ఇంద్రదేవుడు అని. కవచ కుండలాలను ఇస్తే తనకి ప్రమాదం అని కూడా తెలుసు. వారు వాటన్నిటిని లెక్క చేయకుండా కవచ కుండలాలని దానంగా ఇచ్చేస్తారు. ఇంద్రదేవుడు కర్ణుడి కవచ కుండలాలని అన్యాయంగా తీసుకున్నారు కాబట్టి వాటిని తీసుకొని ఇంద్రదేవుడు స్వర్గానికి ప్రవేశించలేకపోయారు. అప్పుడే వాటిని ఈ భూమి మీద సముద్రం యొక్క భూభాగంలో దాచేశారు. కానీ దాస్తున్నప్పుడు చంద్రభగవానుడు చూశారు. తర్వాత చంద్రుడు వాటిని దొంగలియడానికి ట్రై చేశారు. అప్పుడే సముద్రుడు వారిని అడ్డుకున్నాడు. అప్పుడు ఇంద్రదేవుడు వాటిని తీసుకొని సముద్రుడు ఇంకా సూర్యుడు కలిసే ఒక ప్లేస్లో దాచారు. ఆ ప్లేస్ ప్రెసెంట్ కోనార్క్ సన్ టెంపుల్ అని అందరి నమ్మకం. కవచ కుండలాలకి రక్షగా తక్షక్నాగ్ ఉంటారు అని చెప్తారు. తక్షక్నాగ్ కాకుండా సముద్రుడు ఇంకా సూర్యదేవుడు వాటిని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే అవి మనుషుల చేతిలో పడ్డాయి అంటే మనుషులు వాళ్ళ స్వార్థం కోసం
వాటిని మిస్యూజ్ చేస్తారు. కాబట్టి మనుషులు వెళ్ళలేని చోట దాచేశారు. కవచకుండలాలు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ కొన్ని థియరీస్ మాత్రం ఉన్నాయి. అదే కోనార్క్ టెంపుల్లో ఎవరికి తెలియని ఇంకా రహస్యమైన గుహలలో వాటిని దాచేశారు అని చెప్తారు. ఇలా ఎందుకంటే ఈ గుడి మీద ఎప్పటి నుంచో దాడులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎందుకొరకో అనేది ఇప్పటికీ తెలియదు. ఇంకా ఈ గుడిలో ఎప్పుడు పూజలు జరగలేవు. ఇవన్నిటిని చూస్తే కోనార్క్ టెంపుల్కి రిలేటెడ్ చాలా పెద్ద మిస్టరీ దాగి ఉంది అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్ చేయండి. అయితే కొన్ని స్టోరీస్ ప్రకారం ఇంద్రదేవుడు కవచకుండలాలని ఎప్పుడైతే వారితో తీసుకువెళ్తున్నారో వారి రథం భూమిలో దిగిపోతుంది. ఎందుకంటే కవచకుండలాలు ఎంత ఇంకా వేడిగా ఉంటాయి అంటే వాటిని భూమాత కూడా మోయలేకపోతుంది. వాటిని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం సూర్యభగవాన్ ఇంకా కర్ణుడికి మాత్రం ఉంటుండే. అప్పుడే ఇంద్రదేవుడు వాటిని ఒక ప్లేస్లో దాచేశారు. అయితే ఆ ప్లేస్ ప్రెజెంట్ ఒక గుహలా మారింది అని చెప్తారు. ఇంకా అది అదృశ్య రూపంలో ఉంటుంది. కర్ణుడి కవచకుండలాలు అసలుకి భూమి మీద ఎందుకున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. విష్ణుదేవుడు ఒక లాస్ట్ అవతారం, అదే కల్కి దేవుడు వాటిని ధరించి కలితో పోరాడతాడు. కాబట్టి కల్కి గురించి మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఇదే కర్ణుడి యొక్క కవచకుండలాలకి సంబంధించిన మిస్టరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మిస్టరీ లవర్స్ అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.